వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రపంచ వేదికగా ట్రంప్ ను కార్నర్ చేశారు ప్రధాని మోదీ. ఫ్రాన్స్ లో జరుగుతున్నటువంటి G7 దేశాల భేటీలో ఒమన్ లో భారతీయులపైన దాడిని ప్రస్తావించారు ప్రధాని మోదీ. మీ యుద్ధం మా ప్రాణాలు తీస్తుంది అన్నట్లుగా ట్రంప్ ను కార్నర్ చేశారు ప్రధాని. అత్యంత క్లిష్టమైన కీలకమైనటువంటి సముద్ర రవాణాలో తలెత్తుతున్నటువంటి అశాంతి పైన ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్రిక్తతల్లో అమాయకుల ప్రాణాలు బలి అవుతున్నాయన్నారు మోదీ. ప్రధానంగా అసహనంగా ఉన్నటువంటి మోదీని మచ్చిక చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు అమెరికా అధ్యక్షుడు. మొదటి ఫోటో సెషన్ లో మోదీని పట్టించుకోలేదు ట్రంప్. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇది వైరల్ గా మారడంతో రెండో ఫోటో సెక్షన్ లో మోదీని పక్కన నిలబెట్టుకొని మరి షేక్ హ్యాండ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. G7 దేశాలకి సంబంధించి ఫ్రాన్స్ లో ప్రధానంగా జరుగుతున్నటువంటి ఒక అంతర్జాతీయ కీలకమైనటువంటి వేదిక. ప్రతి దేశం ఆ దేశం తరపున ఆ దేశానికి సంబంధించినటువంటి అంశాలు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి భాగస్వామ్యం, వివిధ దేశాల సహకారం, ఇలాంటి అంశాలని పదే పదే ప్రస్తావించేటువంటి G7 దేశాల వేదికగా ఫ్రాన్స్ లో జరుగుతున్నటువంటి ఈ కీలకమైనటువంటి వేదికలో భారత ప్రధానమంత్రి తన అసంతృప్తిని బహిరంగంగా వెల్లడించారు. ఇటీవలే గల్ఫ్ దేశాల్లో సాగుతున్నటువంటి వైరం మాత్రమే కాదు, ఒమన్ తీరంలో జరిగినటువంటి అటాక్ లో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోయినటువంటి అంశాన్ని ప్రధానమంత్రి ఈ వేదిక మీద చాలా స్పష్టంగా తెలియజేశారు. మీ యుద్ధాలు మా ప్రాణాలు తీస్తుంది అన్నట్లుగా మోదీ వ్యవహరించినటువంటి తీరుతో పాటుగా ట్రంప్ ను ఆల్మోస్ట్ కార్నర్ చేసినటువంటి వైనం మనం విజువల్స్ లో చూసుకున్నటువంటి విధంగా G7 దేశాలకు సంబంధించినటువంటి మొదటి ఫోటో సెషన్, మరి ముఖ్యంగా ఫ్రాన్స్ కి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అక్కడే ఉన్నారు. మోదీ కుడివైపు ఉన్నారు, ఎడం వైపు ట్రంప్ ఉన్నారు. ఫోటో సెషన్ కంప్లీట్ అయిపోయింది. నరేంద్ర మోదీ అదేవిధంగా ట్రంప్ ఇద్దరు ఒకరినొకరు పట్టించుకోలేదు. మోదీ అటు ఇటు తిరిగేశారు, ట్రంప్ కూడా తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎవరు పట్టించుకోలేదు, కనీసం ముఖాముఖిగా కూడా చర్చించుకోలేదు, మాట్లాడుకోలేదు. ఒకరినొకరు పూర్తి స్థాయిలో షేక్ హ్యాండ్ ఇచ్చుకునేటువంటి పరిస్థితులు కూడా ఈ విజువల్స్ లో కనబడలేదు. అంటే భారత్ తన అసంతృప్తిని అంతర్జాతీయ వేదిక మీద స్పష్టంగా వెళ్ళగక్కింది. సో పూర్తి స్థాయిలో మాత్రం తన అసంతృప్తిని ప్రపంచ దేశాల ముందు పెట్టింది. ఇది ట్రంప్ కి ఒకంత అసహనంగా మారింది. సో ఇది కూడా కీలకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఒకసారి రెండో సెషన్ కి సంబంధించినటువంటి విజువల్స్ ని కూడా చూద్దాం. మోదీ స్వయంగా మోదీ పక్కనే సో అమెరికా అధ్యక్షుడు నించున్నటువంటి వైనం, మోదీకి షేక్ హ్యాండ్ ఇచ్చినటువంటి వైనం. మరోవైపు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అక్కడే ఉన్నారు, ప్రపంచ దేశానికి సంబంధించినటువంటి అధినేతలు అక్కడే ఉన్నారు. దాదాపు చాలా సేపు మోదీ వైపే తిరుగుతూ నవ్వుతూ ట్రంప్ ఇస్తున్నటువంటి విజువల్స్ ఇక్కడ కనబడుతున్నాయి. అంటే ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత మోదీ చేయి పట్టుకొని దాదాపు 10 నిమిషాల పాటు అంతే ట్రంప్ ఉండి ఇరు దేశాలకు సంబంధించినటువంటి నేతలకు షేక్ హ్యాండ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ మోదీ నా ప్రియ మిత్రుడు అనేటువంటి ఏదో ఒక బలమైనటువంటి సంకేతం, ఒక సందేశం ప్రపంచ దేశాలకు ఇస్తున్నట్లుగా ఈ విజువల్స్ లో కనబడుతున్నాయి. కానీ అమెరికా భారత్ మధ్య ఉన్నటువంటి అంతర్జాతీయ సంబంధాలు ఇలాంటి కీలకమైనటువంటి వేదికల మీద మన దేశాధినేతలు, మన దేశం నుంచి హాజరైనటువంటి ప్రతినిధులు ఇచ్చేటువంటి ప్రవర్తన పైన చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అమెరికా భారత్ ఈ రెండు దేశాలకు సంబంధించి మోదీ ట్రంప్ దాదాపు 17 నెలల తర్వాత సమావేశమైన ఒక ముఖాముఖి కార్యక్రమం ఇదే. 17 నెలలు అంటే గత ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దరు కూడా కలవడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ 1 ఇయర్ లో ఏం మారింది, మోదీ అసంతృప్తికి కారణం ఏంటి, తాజాగా ఒమన్ తీరంలో జరుగుతున్నటువంటి కొన్ని సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో భారతీయులు 3 ప్రాణాలు కోల్పోవడం, మరీ ముఖ్యంగా అమెరికా వ్యవహరిస్తున్నటువంటి తీరు, అమెరికా దాడి చేసినటువంటి కీలక నౌకలలో భారతీయులు ఉండడం, మరి ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ కి సంబంధించినటువంటి అంశం పైన అమెరికా పదే ఏదో భారత్ పైన పెత్తనం చలాయిస్తున్నట్లుగా, భారత్ పైన తనదైనటువంటి తీరుతో సో సార్వభౌమాధికారంలో వేలు పెడుతున్నట్లుగా, పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధాన్ని తానే ఆపాను, ఆపరేషన్ సింధూర్ ని తానే ఆపాను అనేటువంటి కీలక ప్రకటనలు చేస్తూ సో ఒక భిన్నమైనటువంటి అభిప్రాయం కూడా ఆపరేషన్ సింధూర్ ఇష్యూలో భారత్ ఎదుర్కొంది. ఆ అంశం పైన భారతీయులు కూడా అసంతృప్తిగానే ఉన్నటువంటి విధానాన్ని మనం గమనించాం. ఇక టారిఫ్ల విధానానికి వచ్చాం. సో ప్రపంచ దేశాల పైన తన మాట వినకపోతే టారిఫ్ల మోత మోగిస్తారని అమెరికా అధ్యక్షుడు చేసినటువంటి వరుస ప్రకటనలు, విధించినటువంటి టారిఫ్లలో భారత్ కూడా కీలకంగా భాగస్వామైంది. భారత్ కూడా కీలకమైనటువంటి ప్రభావం పడింది. అమెరికా అధ్యక్షుడు విధిస్తున్నటువంటి టారిఫ్ల వల్ల మన దేశ ఎగుమతులకు సంబంధించినటువంటి అంశం పైన పడినటువంటి ప్రభావం, అదేవిధంగా H1B వీసాకి సంబంధించినటువంటి ఇష్యూ, ఈ మొత్తం కూడా అమెరికా భారత్ పైన వెళ్లగక్కుతున్నటువంటి ఆందోళన, భారత్ పూర్తి స్థాయిలో అమెరికా పైన ఉన్నటువంటి అసంతృప్తికి కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా నిలిచింది. మరి ముఖ్యంగా చమురుకు సంబంధించినటువంటి అంశాలు, ప్రధానంగా గల్ఫ్ దేశాలలో హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేసిన తర్వాత అక్కడి నుంచి రావాల్సినటువంటి చమురు రాక భారత్ రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో
దానికి సంబంధించి కూడా లిమిట్ విధించడం అమెరికా కొంతవరకు విమర్శలకు కూడా కారణమైంది. స్వయంగా దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తాయి. సో అమెరికా ఆధిపత్యం భారత్ పైన అవసరమా అనేటువంటిది అంశాన్ని ప్రధానంగా నెటిజన్లు కూడా ప్రస్తావించారు. సో తాజాగా ఒమెన్ తీరంలో భారతీయుల పైన జరిగినటువంటి అటాక్, మా నావికా దళానికి సంబంధించినటువంటి కీలక వ్యక్తులపైన, కీలక అధికారులపైన, ఎక్కడో రెండు దేశాల మధ్య సాగుతున్నటువంటి యుద్ధంలో మా వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అవసరమా? సో మారిటైమ్ పాలసీ ఇదే విధంగా ఉంటుందా? సముద్రయానంగా జరిగేటువంటి వాణిజ్యం పైన భద్రత ఇలాగే కల్పిస్తున్నారా అనేటువంటి ధోరణిలో భారత ప్రధానమంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒక్కసారిగా ట్రంప్ కు కలవరపాటుకు గురి చేసినట్లుగా తెలుస్తుంది. ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసినా అదే అనిపిస్తుంది. మాకు ఇరాన్ కు మధ్య జరిగినటువంటి యుద్ధం, మాకు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో భారత పౌరులు చనిపోతే నరేంద్ర మోదీకి ఎక్కలేని కోపం వస్తుంది, భారతీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనేది మాత్రం స్పష్టంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇక్కడ చెప్పేస్తున్నారు అనేటువంటి రీతిలో సో ట్రంప్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా అక్కడ చాలా స్పష్టంగా కనపడ్డాయి. కానీ ఏమైందో ఏమో తెలియదు, ట్రంప్ భారత్ ను దూరం పెట్టుకోవాలి, భారత్ లాంటి పెద్ద మార్కెట్ ను దూరం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఆయనకు ముందు నుంచి లేదు. మోదీ నా ప్రియమిత్రుడు, భారతీయుడు ప్రియమిత్రుడు అని పదే పదే చెప్పేటువంటి ఆయన ఆ సమావేశానికి హాజరై రెండో ఫోటో సెక్షన్ లో నరేంద్ర మోదీని దగ్గరగా పట్టుకోవడం, షేక్ హ్యాండ్ వద్దన్న బలవంతంగా పట్టుకున్నటువంటి రీతిలో ఆ చేయిని దాదాపు 10 నిమిషాలు పట్టుకున్నారంటే భారత్, మరి ముఖ్యంగా మోదీలో ఉన్నటువంటి అసంతృప్తి ట్రంప్ కు చాలా స్పష్టంగా తెలిసింది, గట్టిగా తగిలింది అనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మొత్తం మీద ప్రపంచ దేశాలు హాజరైనటువంటి ఈ G7 కి సంబంధించినటువంటి వేదికపై భారత ప్రధానమంత్రి వ్యవహరించినటువంటి తీరు, భారత ప్రధానమంత్రి ప్రస్తావించినటువంటి అంశాలన్నీ కూడా అమెరికాకు కొంతవరకు కార్నర్ చేస్తున్నట్లుగా, ట్రంప్ ను పూర్తిగా కార్నర్ చేసే విధంగానే కనిపిస్తున్నటువంటి తీరు. సో ట్రంప్ యథావిధిగా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇజ్రాయెల్ ఇప్పటికీ కూడా సురక్షితంగా ఉందంటే అమెరికా వల్లే అని తన డబ్బాను తాను కొట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేశారు. చూడాలి G7 వేదికగా భారత్ తన అంశాన్ని, భారత్ తన కీలకమైనటువంటి అంశాలను, మారిటైమ్ కి సంబంధించినటువంటి పాలసీని, సముద్రయానానికి సంబంధించినటువంటి వ్యవస్థను సో ప్రపంచ దేశాల ముందు పెట్టినటువంటి నేపథ్యంలో ట్రంప్ యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్ మాత్రం చాలా అందరూ నిశ్చితంగా గమనించినటువంటి వైనం ఉంది. మరోవైపు ఈ సమావేశం వేదికగానే ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలికి సంబంధించి శాశ్వత సభ్యత్వానికి భారత్ కు కీలకమైనటువంటి మరో అడుగు కూడా పడుతుందని అందరూ కూడా ఆశించారు. చూడాలి ఏ విధంగా ఈ సమావేశం పూర్తవుతుంది. ఎందుకంటే మొత్తం దాదాపు 15 నుంచి 17 వరకు, అంటే ఈ రోజుతో G7 సమావేశాలు కంప్లీట్ అవుతాయి. ప్రపంచ వేదికగా జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో మోదీ ట్రంప్ ను కార్నర్ చేయడం మాత్రం హైలైట్ గా నిలుస్తుంది. ఫ్రాన్స్ లో జరుగుతున్నటువంటి ఈ భేటీలో ఒమన్ లో భారతీయులపైన జరిగినటువంటి దాడిని, భారతీయులు ప్రాణాలు కోల్పోయినటువంటి అంశాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. అయితే మీ యుద్ధం వల్ల మా ప్రాణాలు కోల్పోతున్నాం, మా ప్రాణాలు మీరు తీస్తున్నారు, మీరు కొట్టుకొని ఉండాలి, లేదా మీ దేశాల మధ్య సాగుతున్నటువంటి వైనంగా దీన్ని పరిశీలించాలి, మీరే పరిష్కరించుకోవాలి అనేటువంటి ధోరణిలో మాట్లాడినటువంటి తీరుతో పాటుగా హార్ముజ్ లో శాంతి నెలకొల్పాలి, మారిటైమ్ పాలసీలో డిఫెన్స్ సిస్టానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దీంతో పాటుగా సముద్రయానం చేసేటువంటి ఓడలకు, మరి ముఖ్యంగా నావికులకు భద్రత కల్పించే విధంగా ఉండాలి, ప్రపంచం శాంతి పదంలో ముందుకు వెళ్ళాలి అనేటువంటిది భారత్ తన వర్షాన్ని కూడా ప్రపంచ దేశాల ముందు ఉంచడం జరిగింది. సో అత్యంత కీలకమైనటువంటి సముద్ర రవాణాలు తలెత్తుతున్నటువంటి అశాంతి అనేటువంటి అంశంపైన ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మరి అమెరికా అధ్యక్షుడు భారత్ తన వైఖరిని ప్రపంచ దేశాల ముందు ఉంచినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఏ విధంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉందో మనం కూడా వేచి చూడాలి. కానీ ప్రధాని మోదీ చేసినటువంటి ఈ స్టేట్మెంట్, ప్రవర్తించినటువంటి తీరు మాత్రం ట్రంప్ ను ఆల్మోస్ట్ కార్నర్ చేశారు అనేటువంటి ఈ విజువల్స్, ఈ ఫోటో సెక్షన్ కి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.